ఏంటి ఏమన్నా తీసుకురావాలా? అదేం కాదు, డాక్టర్ కోసం వచ్చాను. డాక్టర్ అయితే అక్కడున్నారు. ఆ, రండి. నేనిప్పుడే మీ నాన్నగారి రిపోర్ట్స్ చూస్తున్నాను. కూర్చోండి. మీ హస్బెండ్ ఎక్కడా? బయట కూర్చున్నారు మేడం. పిలు. సరే. మీరు కూర్చోండి. డాక్టర్ పిలుస్తున్నారు. నన్నా? మిమ్మల్ని రమ్మంటున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మీరింతకు ముందు ఎప్పుడైనా ట్రీట్మెంట్కి వచ్చారు ఇక్కడికి? లేదు, కొన్ని రోజుల క్రితం ఒక పాపకి యాక్సిడెంట్ అయిందని నేనే తీసుకొచ్చాను. ఓ ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. స్కూల్లో టీచర్ కదా? అవును. డాక్టర్ ఏంటి మీరు అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి, కూర్చోండి. నేను పేషెంట్ రిపోర్ట్స్ ని పూర్తిగా స్టడీ చేశాను. సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడేమీ లేవు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈసీజీలో చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి. సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. అంటే డాక్టర్? ఆయన గుండె చాలా బలహీనంగా ఉందని అర్థమవుతోంది. అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రస్తుతానికి నేను మందులిచ్చాను, కానీ మళ్ళీ ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే అడ్మిట్ అవ్వాల్సిందే. సరే డాక్టర్. ఆయన్ని 2 రోజులు ఆఫీస్కి పంపించొద్దు. ఆయనకి కంప్లీట్ రెస్ట్ కావాలి. డిశ్చార్జ్ చేస్తాను. సరే. వీళ్ల పేపర్స్ అన్నింటినీ త్వరగా రెడీ చేసి తీసుకురా. అన్నీ రెడీగానే ఉన్నాయి మేడం. ఓకే. ఆయన కాస్త ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఇస్తే మంచిది. దాంతోపాటు ప్రతిరోజు వ్యాయామం, ఇది కూడా చాలా అవసరం. అరగంట చేస్తే సరిపోతుంది. సరే. క్షమించాలి డాక్టర్, ఒక చిన్న కరెక్షన్. కరెక్షనా? ఏంటది? అది ఆయన నా హస్బెండ్ కాదు. ఐఎమ్ అన్మ్యారీడ్. అయ్యో సారీ. అతను మీతో కలిసి వచ్చారు కదా, పైగా అన్ని విషయాలు దగ్గరుండి చూసేసరికి ఐఎమ్ సారీ. పర్వాలేదులే డాక్టర్, నాన్నకి ట్రీట్మెంట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అన్నీ ఆయన చేతికి ఇచ్చేశాను. ఎవరి చేతికి? అదే మీ హస్బెండ్ చేతికి. అదిగో ఆయన మందుల కోసం వెళ్తున్నారు. నేను నడుస్తానులే, ఏం పర్లేదులేమ్మా. మాట్లాడకుండా పదండి సార్, నాన్న. నెమ్మదిగా రండి. జాగ్రత్త. మీరు కూడా కూర్చోండి. అయ్యో ఫోన్. హలో. హలో, బావగారు ఎక్కడున్నారు? అర్చన, సారీ, వచ్చేదారిలో నాకు ఓ ముఖ్యమైన పని పడింది. మీ వాళ్ళని నేను ఇప్పుడే తీసుకుని వస్తాను. వద్దు, బాబాయ్ వాళ్ళు అప్పుడే ఇంటికొచ్చేశారు. మీకేమైనా పనుంటే అది చూసుకొని రండి. అది చెప్పడానికే ఫోన్ చేశాను. నా వల్ల మీకు అనవసరంగా శ్రమ అయిపోయింది కదా. ఎటువంటి శ్రమ లేదు, మీకు సహాయం చేశాను అంతే. అదే నాకు సంతోషం. ఇంతకీ డాక్టర్ గారు ఏమని చెప్పారు? ఏమైనా సమస్య ఉందా? ఆ అమ్మాయిని అడిగితే తను నాకేమీ చెప్పడం లేదు. మీరిద్దరే కదా డాక్టర్ని కలిసింది. సమస్య ఏమీ లేదని చెప్పారు, అందుకని ఇంటికి వెళ్ళొచ్చని పంపించేశారు. లేకపోతే అక్కడే ఉండమని అడ్మిట్ చేసుకునేవాళ్ళు కదా. నేను చెప్తే నాన్నకి నమ్మకం కలగడం లేదు. అదేం లేదు, నాకేమైనా అవుతుందేమో అని భయపడుతున్నారు. తనని ఒక అయ్య చేతిలో పెట్టేదాకా నాకేమీ కాదని తనకు తెలియదు కదా. నాన్న, ఏంటండి ఇది? ఎందుకలా అపశకునంగా మాట్లాడతారు? కాస్త మౌనంగా ఉండండి.
వల్లి ఉమ్. కాస్త మంచినీళ్ళు ఉంటాయివమ్మా, చాలా దాహంగా ఉంది. ఓ బాటిల్లో నీళ్ళు అయిపోయాయి నాన్న. ఆ, లేకపోతే వదిలే, ఇంటికి వెళ్ళాక తాగుతాలే, పర్వాలేదు. నీళ్ల కోసం అంతసేపు ఆగాల? ఉండండి, నేను తీసుకొస్తాను. ఇదిగోండి. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? నేను తర్వాత కొనేదాన్ని కదా. దాన్నే ఉంది, తర్వాత కొనుక్కోండి, అందాక ఉంటాయి కదా. అయ్యో దిక్కండి, నేను కార్ని లోపల వరకు తీసుకొస్తాను. అయ్యో మరేం పర్వాలేదు బాబు, నేను నడుస్తాను. కారు లోపలికి వెళ్తుందిగా, మరి మీరెందుకు ఇలా నడిచి వెళ్ళాం? ముందు కూర్చోండి. ఆ, ఏమండి, నెమ్మదిగా. మెల్లగా. నన్ను పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు బాబు, నేను నడుస్తాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఇప్పుడు బానే ఉన్నా జాగ్రత్తగా ఉండాలిగా. డాక్టర్ చెప్పింది వినలేదా? 2 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలి. మీరు పదండమ్మా, సార్ని నేను తీసుకొస్తాను. నాన్న కూర్చోండి. ఏదో కాస్త కళ్ళు తిరిగి పడిపోయాను, దానికే మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ముందు మీరు మాట్లాడకండి నాన్న. చిన్నదైనా పెద్దదైనా జాగ్రత్తగా ఉండాలి. మీరిద్దరు కంగారు పడింది చాలక దేవసార్ని కూడా కంగారు పెట్టారు. ముందు నేను కూడా కంగారు పడలేదు సార్, కానీ చలనం లేకుండా ఉండడం చూసి నేను భయపడ్డాను. నేను వచ్చేసరికి స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. సర్లేండి, అంతా మర్చిపోండి సార్. డాక్టర్ చెప్పినట్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు సార్. మీరు బయలుదేరాలా? నేను వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. బాబు, మీరేం కంగారు పడకండి, మందులు సరిగా వేసుకుంటే ఏ సమస్య ఉండదు. బాబు, ఆయన్ని కాపాడటానికి దేవుడు మిమ్మల్ని సరైన సమయానికి పంపాడు. లేకపోతే నేను వల్లి ఏం చేసేవాళ్ళం? మంచి వాళ్ళకి సాయం చేయడానికి దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడు. మీరేం ఆలోచించకండి. ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నాన్నగారికి మందులు ఇంకేమైనా కొనాల్సి వస్తే గనక నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. ఏమీ వద్దు సార్, ఇప్పటికి కావాల్సినవన్నీ హాస్పిటల్లోనే కొనిచ్చేశారు కదా. నేను వెళ్తాను. ఉమ్, మీరు ధైర్యంగా ఉండండి, నాన్నగారికి ఏమీ జరగదు.
చిలిపి కలవే హరివే సొగసు తెరవే నా కలల సీమలో పేరిన అందాల చెలివే గాలలలపై చాలా థ్యాంక్స్. మీరు దేవుళ్ళ వచ్చి మా నాన్నగారికి తిరిగి ప్రాణం పోశారు. నా కరువులంత గిలిగింత చేసి మాయ చేసినవే ఎదసరే వారిపోయి నీ జతే చేరినారే చెలివే చేరిన మరో భార్యదే. ఏ అవసరం వచ్చినా సరే మీకు తోడుగా నేనున్నాను. ధైర్యంగా ఉండండి. చిలిపి హరివే సొగసు తెరవే రాత్రికి రంగులంటి ఏ అవసరం వచ్చినా సరే మీకు తోడుగా నేనున్నాను. ధైర్యంగా ఉండండి. ఆ నమ్మకం నాకు ఉంది. అర్చన ఇప్పుడు చాలా కోపంగా ఉండుంటుంది. ఎదురైతే ఎన్ని మాటలు అంటుందో, ఏం చేస్తుందో. జరిగిన దానికి నేను మాటలు పడాల్సిందే. మీ వాళ్ళు ఇంటికి వచ్చేసారు కదా? మీరు వాళ్ళ కోసం వస్తారని చెప్పాను. అందుకే బస్టాండ్లోనే నిలబడున్నారు. మీకోసం చాలాసేపు వెయిట్ చేశారు. సారీ, వెళ్లే దారిలో ఓ ముఖ్యమైన పని పడింది. ఓ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అందువల్ల బస్టాప్కి వెళ్ళడం కుదరలేదు. ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాక బస్టాండ్కి వెళ్ళడానికి మీకు సమయం సరిపోలేదా? చాలాసేపు
అక్కడే హాస్పిటల్లోనే ఉండిపోయిన అర్చన. అందుకే వెళ్ళలేకపోయాను. ఆ, ఎవరది? ఆయన మీకు బాగా తెలిసిన వారా? కావలసిన వ్యక్తి కాదు. వాళ్ళకిక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ మార్తాండపురంలో తెలిసిన వారంటూ లేనివారు ఎవరున్నారో నాకు తెలియడం లేదు. ఆయన ఈ ఊరికి చెందిన వ్యక్తి కాదు, వేరే ఊరు నుంచి వచ్చారు. మన స్కూల్లో టీచర్ ఉన్నారే, వల్లి, ఆవిడ నాన్నగారు. సడన్గా ఆయనకు గుండెపోటు వచ్చింది. అనుకోకుండా అదే సమయానికి నేను అటు కారులో వెళ్తున్నాను, అందుకే తీసుకెళ్లాను. మంచి పని చేశారు. మా బాబాయ్ వాళ్ళని ఇంటికి తీసుకురాకపోతే మాత్రం ఏమైంది? ఆ టీచర్ నాన్నగారి ప్రాణాలను కాపాడారు కదా, అది చాలా ముఖ్యమైన పని కదా. అంతే కదా? ఎక్కడా మీ వాళ్ళు వచ్చేసారన్నా? కనిపించట్లేదు. వాళ్ళు లోపలున్నారు. బాబాయ్, పిన్ని, వస్తున్నా అర్చన. దేవాబాబు గారు వచ్చారు. దేవా వచ్చేసారా? మిమ్మల్ని తీసుకురావడానికి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. దేవబాబు గారు వస్తున్నారని అర్చన మాకు ఫోన్ చేసి చెప్పిందని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. కాసేపు అయిన తర్వాత మీరు ఇక రారేమో అనుకుని మేము ఒక ఆటో మేం ముందు ఒక ఆటో పిలిచాం. ఎక్కబోతూ ఉండగా ఒక టాక్సీ కనిపించింది ఆ, కదా. అదే 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 మిమ్మల్ని తీసుకురావడం కోసమే నేను బయలుదేరాను. వచ్చేదారిలో ఓ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ టైంకి అదే ముఖ్యం అనిపించింది. మీరు ఏమనుకోకండి. అయ్యో, మీరు రాలేకపోయినందుకు మాకు అసలు ఎటువంటి బాధ లేదు. మార్తాండపురం వీరభద్ర సార్ పెద్ద కొడుకు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని బయలుదేరారనే విషయమే మాకు గొప్ప విషయం కదా. చాలా సంతోషం. మా వల్ల మీకు శ్రమ ఎందుకని ఆయన ఎప్పుడూ నాతో అంటుంటారు. మమ్మల్ని మర్చిపోకుండా మా ఇద్దరినీ తీసుకురావడానికి బయలుదేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? ఆ, మీరు వచ్చి వెళ్ళి కూడా 5-6 నెలలే అవుతుంది కదా. మేము ఇక్కడి నుంచి వెళ్ళామని మాటే కాని మనసంతా ఇక్కడే ఉండిపోయింది బాబు. ఇక్కడికి రావాలి అని మీ అందర్నీ కలవాలని ఆయన ఎప్పుడూ నాతో చెప్తూనే ఉంటారు. సమయం సందర్భం ఇప్పటికి కలిసొచ్చింది. ఆహా, ఆహా, అదిగో తను చూసావా? చిన్నప్పుడు నేను తను ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో పాటే తీసుకెళ్తూ ఉండేవాణ్ణి. హ, అర్చన ఈ చేత్తో ఎత్తుకుంటేనే నిద్రపోయేది. చదువు అంతా మా ఇంట్లోనే కదా చదివింది. అది మాత్రమే కాదు, నా వాళ్ళందరితోనూ సంతోషంగా కలిసి ఉండాలనేదే నా కోరిక. నాకు తన ముఖం చూడలేదంటే అస్సలు మనశ్శాంతిగా ఉండదు. దాందే ఉంది. మీకెప్పుడు రావాలనిపించినా రావచ్చు. ఆ, ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ కూడా కాదనరు. అది మాకు తెలుసు. అందుకే కదా వెళ్ళి కొన్ని రోజులే అయినా మళ్ళీ ఇక్కడికే తిరిగొచ్చేసాం. మంచి పని చేశారు. ఉమ్, ఉమ్. ఆ, గుళ్ళు గోపురాలని ఎంతకాలం తిరుగుతాము? వాణి ఎక్కడా? తను స్నానం ఓ, చేస్తోంది. ఏంటి రహస్యం? అవును బాబు, రహస్యమే. సస్పెన్స్. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను తోట దాకా వెళ్ళొస్తాను. ఆ, వెళ్ళరండి వెళ్ళరండి. నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. అయినా అంతకు మించి మీరు చేసే పని మాత్రమే ఉంది.